హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. క్రిస్టమస్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం కదా. సో మా షాపింగు, మా క్రిస్టమస్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో అయితే మీకైతే ఇంకా ఈ వీడియో ద్వారా అయితే తెలియజేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ అయితే ఇవ్వండి, ఒక కామెంట్ అయితే డ్రాప్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ కామెంట్ వల్ల, మీరు చేసుకునే సబ్స్క్రైబ్ వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ప్లస్ నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారనమాట. సో నేనైతే ఫస్ట్ జేవీ మాల్కి అయితే వెళ్ళానండి. చూసారు కదా, బట్టలు అయితే చాలా బాగున్నాయి కానీ కాస్ట్ అయితే సూపర్ అయితే ఉందన్నమాట. నిజంగా సూపర్ అంటే తక్కువేం కాదండి, చాలా కాస్ట్లో ఉందన్నమాట. సో నాకు నలుగురు పిల్లలు కాబట్టి నేనైతే ఇక్కడ కొనలేకపోయాను అనమాట. సో వేరే షాప్కి అయితే వెళ్ళిపోయాను. ఓకే, చూసారు కదండి, నేను మళ్ళీ ఎస్ఆర్కి వచ్చాను. నెక్స్ట్ అయితే ట్రెండ్స్కి వెళ్ళాను. అసలు ఆ రోజంతా అసలు ఖాళీ లేకుండా తెగ తిరిగేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా పిల్లలందరికీ నచ్చిన బట్టలు తీసుకోవాలి కదా. సో వచ్చేది మాకు ఇయర్లీ వన్స్ ఒక్క మంచి బిగ్ ఫెస్టివల్ అనమాట. కాబట్టి పిల్లలకి మంచి బట్టలు తీయాలనే ఉద్దేశంతో నేను మా హస్బెండ్ అయితే ఆ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే షాపింగ్లోనే ఉన్నాం అనమాట. ఇంక మా బుడ్డదాన్ని అయితే నేను పట్టుకోలేకపోయానండి. నేను ఒక పక్క బట్టలు చూస్తుంటే ఇంకొక పక్క నుంచి అయితే తుర్రు పిట్టలాగా వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో తనని వెతుక్కుంటూ బట్టలు చూసుకుంటూ నిజంగా ఆ రోజు షాపింగ్ అయితే చుక్కలు చూసామన్నమాట. సో మా హస్బెండ్ నేనైతే చూస్తున్నారు కదా, ఇంకా మా బడ్జెట్లు తగ్గట్టుగా పిల్లలకి ఒక్కొక్కరికి సో రెండేసి డ్రెస్సులు చొప్పున అయితే 8 డ్రెస్సులు అయితే తీసాను అనమాట. ఆ రోజు ఒక రోజే అయిపోయింది ఫ్రెండ్స్ షాపింగ్ అంతా. సో చూసారు కదా మా బుడ్డది ఎలా గంతులేస్తుందో. ఇంకా నాకైతే ఇంకా ఆ రోస్లో కనిపించకుండా సో ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంది. ఇంక దాన్ని వెతుక్కుంటూ నేను వెళ్తున్నాను. ఇంకా మా హస్బెండ్ ఒక పక్క, నేను ఒక పక్క. ఇంకా చూసారు కదండి, బట్టల షాపులు కూడా చాలా రష్గా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇంకా క్రిస్టమస్ తర్వాత న్యూ ఇయర్ వస్తుంది కదా. సో క్రిస్టమస్కి తక్కువ కొనుక్కున్నా, సో న్యూ ఇయర్కి ఎక్కువ మంది సెలబ్రేట్ చేసుకుంటారు కదా అందరు కూడా. సో మొత్తం అందరూ ఒకేసారి అయితే, అందులోనూ జీవి మాల్ కొత్తగా పెట్టారు కదా. సో చాలా అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట నిజంగా క్లాత్స్ షోరూమ్స్ అన్నీ కూడా. ఫైనల్గా అయితే మళ్ళీ ఇంకొకసారి అయితే మేము నరేష్కి కూడా వెళ్ళిపోయామండి. సో అక్కడైతే మా చిన్న పాపకు అయితే తీసుకున్నాను అనమాట ఫ్రాకు. మీరు సో డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉందన్నమాట వీడియో కంటిన్యూషన్లో. సో చూడండి, ఆ డ్రెస్ అయితే ఇంకా నరేష్లో తీసుకున్నాను. సో ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. సో మొత్తానికైతే మా షాపింగ్ అయితే ఇలా గడిచిందన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా నాకు మా హస్బెండ్ శారీ తీసుకోమన్నారు, బట్ నేనైతే తీసుకోలేదు. సో మీకు ఖాళీ దొరికినప్పుడు మీరు తీసుకొచ్చేయండి అని చెప్పాను అనమాట. మాకు వచ్చే ఏకైక ఫెస్టివల్ అండి క్రిస్టమస్. మేమైతే చాలా వెయిట్ చేస్తాం అన్నమాట. సో శీతాకాలం వచ్చిందంటే మాకు క్రిస్టమస్ అనేది చాలా బాగా, సో అదొక డ్రీమ్లా ఉంటుందన్నమాట. సో ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి అని ఒక కలలు కంటూ ఉంటాము. సో మొత్తానికైతే వచ్చింది, మేము సెలబ్రేట్ అయితే బాగానే చేసుకున్నాము. ఈ వీడియో అయితే నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో బట్టలు అయితే నిజంగా చాలా బాగున్నాయండి. ఇంకా బాయ్స్కి అయితే ఏముందండి, ఒక షర్ట్ ఒక ప్యాంట్. బట్ లేడీస్కి అయితే నిజంగా చిన్నపిల్లలకి అయితే బట్టలు చాలా బాగున్నాయి అనమాట. సో అట్ ద సేమ్ టైం మేము లెగ్గిన్స్ కూడా తీసుకున్నాను మా పిల్లలకి, చున్నీలు, లెగ్గిన్స్ ఇవన్నీ కూడా. ఓకేనండి, మళ్ళీ మా పిల్లలకైతే కొన్ని చున్నీస్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. చూసారు కదండి, సో ఈ డ్రెస్ మీదకి టాప్స్కి తీసుకుంటాం కదా, టాప్స్ మీదకి అయితే కలర్ఫుల్ చున్నీస్ అయితే చాలా బాగున్నాయి. దుపట్టాస్ ఒక్కొక్కటి వచ్చి క్లాత్ని బట్టి ఉన్నాయండి. 150 ఉంది, 250 ఉంది, 80 ఉంది, 70 ఉంది. బట్ నేనైతే 150లో అయితే ఒక 3 దుపట్టాస్ అయితే తీసుకున్నాను. ఓకేనండి, ఫైనల్గా అయితే ఇంక ఈ షాప్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. నేను వేరే షాప్కి అయితే వెళ్ళాలి. ఓకే, కలెక్షన్ అయితే బాగుంది కానీ బట్ మన బడ్జెట్లో అయితే లేవన్నమాట. మన బడ్జెట్కి మించిపోయి ఉన్నాయి. ఫ్రాక్ అయితే చాలా బాగుంది కదండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ అయితే డ్రాప్ చేయండి ప్లీజ్. ఓకే, ఈ సారీ నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఓకేనండి, మా షాపింగ్ అయితే ఇలా గడిచిపోయింది. సో మళ్ళీ వేరొక షాప్కి అయితే వెళ్తున్నాము. చూసారు కదా, మా హస్బెండ్ అయితే మా బుడదాన్ని చేపట్టేసుకున్నారనమాట వెళ్ళిపోతూ ఉందని. ఇంకా నేనే షాపింగ్ చేశానమాట. మా హస్బెండ్ అయితే మా పాపని కాపలా కాసారనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే చిన్నపిల్లల్ని షాపింగ్కి తీసుకురాకూడదండి. ఓకే ఫ్రెండ్స్, మా షాపింగ్ అయితే అయిపోయిందండి. సో ఇంటికైతే వచ్చేసాము. సో వచ్చేసరికి మా ఆడబడుచులు అయితే ఇంటికి వచ్చింది అనమాట. ఒక పండుగ కదా కాబట్టి మా అత్తయ్య గారు ఎక్స్పైర్ అయ్యాకైతే సో ఫస్ట్ ఫెస్టివల్ అయితే మా ఆడబడుచులు ఎవరు రాలేదు. సో సెకండ్ ఫెస్టివల్ కూడా వచ్చేసారనమాట. చూసారా, మా మామగారికి అయితే అన్నం పెట్టేసి ఇంకా పిల్లలతో ఒక నిజంగా చాలా సందడిగా అయితే ఉంది.
ఇంకా సో రాని వచ్చిందండి క్రిస్మస్. అసలు మాదైతే 24th నైట్ 25th డే జరిగిందనమాట. ఇంకా మా పిల్లలు అయితే రెడీ అవుతూ ఉన్నారు. చూసారు కదండి మా చిన్న పాప ఫ్రాక్ అన్నాను కదా, సో తనకైతే అన్నం పెడుతూ ఉన్నాను. చూసారు కదా స్కై బ్లూ కలర్ ఇదన్నమాట. సో సూపర్ అయితే ఉందండి, చాలా బాగా నచ్చింది నాకు మా హస్బెండ్కి. సో తీసేసుకున్నాము. ఓకేనండి, ఫైనల్గా అయితే మా ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ప్రవచనాలు చెప్తున్నారు, చెప్పి ఎలా చెప్తారో కమెంట్ అయితే పెట్టండి ప్లీజ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. రావాలి. My name is Yuvarshi. I am studying second class. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొడుకు పుట్టున్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:11. హ్యాపీ క్రిస్మస్. I am studying third class. దావీదు పట్టణమందు నేను రక్షకుడు నీ కొరకే పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:11. క్రీస్తు నాడు పుట్టెను. My name is Hepzibah. I am studying 5th class. There shall come forth rod of the staff of Jesus, a branch. యెషయి మొదటి నుండి చిగురు పుట్టెను. This day the city of David, a Savior who praise the Lord. Luke 2 chapter 11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. లోక సువార్త 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. లోక 2:11. సాగర్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు, లోక 2:11. హల్లెలూయా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. లోక 2:11. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపదగమా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపదగమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నా ప్రాణ ప్రియుడా, నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకే అంకితం, నా శ్వాస నిశ్వాస. ఓకే ఫ్రెండ్స్, సో చూసారు కదా. సో చాలా ఇంపార్టెంట్ ఘట్టానికి అయితే వచ్చామన్నమాట. సో అదేంటో అనుకుంటున్నారా?
సో క్యాండిల్ లైట్ సర్వీసింగ్ అండి, నిజంగా చాలా బాగుంటుందన్నమాట చూడడానికి, నాకైతే చాలా ఇష్టము. ఓకే, అందరు ఇలా నుంచుంటారు కదా, సో ఫస్ట్ అయితే పాస్టర్ గారు అయితే ప్రార్థన చేసి ఫస్ట్ క్యాండిల్ వెలిగిస్తారు. సో తర్వాత అయితే ఇంకా మేమందరం కూడా పట్టుకొని అయితే నిలబడతాం అన్నమాట. నిజంగా చాలా బాగుంటుందండి. సో ఈ మూమెంట్ అయితే ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. సో మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో క్రిస్మస్ అయితే మాకైతే ఒక కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి ప్లీజ్. ఓకే, ప్రార్థన అయితే చేస్తున్నారు పాస్టర్ గారు. ఏదేమైనా బాధాకరమైన విషయం ఏంటంటే, సో అంత ఘనమైన దేవుడు, గొప్ప దేవుడు, నిజమైన దేవుడు పుట్టాక సో ఎక్కడ ఉండాలో అనేది తెలియక పశువుల పాకలో ఉన్నారండి. నిజంగా చాలా బాధ వేస్తూ ఉంటుందన్నమాట. అంత గొప్పవాడు అక్కడ పుట్టాడంటే ఇంకా మనం ఎంత అండి. సో మనం ఇంకా ఎక్కడున్నా సరే బాధపడాల్సిన అవసరం లేదన్నమాట నిజంగా చెప్పాలంటే. ఓకే ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూడండి ప్లీజ్. నడిపించావు, కాపాడావు. కొద్ది నిమిషాలైనా నీ కృప చూపించి కాపాడి వైపక్షమని మనం చేయించున్నా. ఇదిగో తండ్రి, ఈ యొక్క క్యాండిల్ సర్వీస్ చేయించుండగా తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా మీరుండి రక్షకుండు దయించినాడు రారుగుల్లా పోయులారా. రక్షకుండు దయించినాడు రారుగుల్లా పోయులారా. తక్షణమున పోయి మన దీక్షణ ఫలముందుదాము. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కు చేరి జుడకు పరమా రక్షకుండు దయించినాడట. క్రీస్తునేడు పుట్టెను, క్రీస్తునేడు పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. గగనము నుండి దిగి గనుడుగా ప్రియేలు దూత. గగనము నుండి దిగి గనుడుగా ప్రియేలు దూత. తగినట్లు చెప్పేవారికి మిగుల సంతో పొత్తుగూడ చుట్టబడిన పశువుల తోటలోన. పొత్తుగూడ చుట్టబడిన శిశువులు గనుగుదురని శీఘ్రముగను దూత తెలిపే. ఓకేనండి, క్యాండిల్ లైట్ సర్వీసింగ్ అయిపోయింది కదా, సో కేక్ అయితే కట్ చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇంకా దేవుని బర్త్డే కదండి, సో పుట్టినరోజు కాబట్టి యేసు ప్రభువు. సో కేక్ కట్ చేసి విషెస్ అయితే చెప్పుకున్నాం మేమందరం కూడా. సో పిల్లలందరూ కూడా డ్యాన్స్ వేసి, పిల్లలు సండే స్కూల్ పిల్లలందరూ కూడా స్టేజ్ మీద చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నారో. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తునాడు పుట్టెను, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అందరూ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాం. మరి ఎందుకు దిగండి, మరి పెట్టేటప్పుడు మీరు తీసుకుంటారు ఏమో ఇవ్వండి. పట్టుకెళ్ళండి. క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం. క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం.
లాలులకు పాడరే బాలయేసులకు లాలి. క్రీస్తుడు పుట్టెను, క్రీస్తుడు పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్, మేరీ హ్యాపీ క్రిస్మస్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు సర్వాధికారి సూచికత్వమైన మా తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ చిత్తమైతే ఇంతవరకు ప్రభువా ఈ కార్యక్రమాలంతటి నడిపించిన మా తండ్రి నీకు వందనాలు. ప్రభువా, చక్కటి పాటలు డాన్సులు ఆయన ఆరాధనతో మా ప్రభువా ప్రతి బిడ్డను మేము తండ్రి నడిపించి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన నమ్మిన వారిని ఎంత మాత్రం విడిచిపెట్టుకున్నాము. మరి ప్రభువా, మరి పోతేగా మరి సాయంకాల సమయంలో తండ్రి మరి చక్కటిగా ఈ కార్యక్రమం జరిగించడానికి ఫ్రెండ్స్ 24th నైట్ అయితే మేము క్రిస్మస్ ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. సో ఇంకా పాస్టర్ గారు అయితే మాకు దీవెనలు ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాం. 25th మార్నింగ్ అయితే ఉంటుందన్నమాట. ప్లీజ్ వీడియో వాచ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.